సార్ ఎలా సాగుతుంది అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం అనేది? బాగుందమ్మా, అన్ని నియోజకవర్గాలు తిరిగాను, ప్రచారం బాగుంది, ప్రజాస్పందన కూడా బాగుంది. అవునా? ఓకే, కొంచెం మీ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఉంది సార్. ఎందుకంటే ఒక్కసారిగా మీ పేరు మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ తరఫు నుండి వైసీపీ నుండి పోటీ చేస్తున్నారనగానే ఎవరైనా అన్న ఒక ఉత్సాహం. అఫ్కోర్స్ మీరంటే మీ ఫాదర్ తెలుసు, కానీ మీ గురించి పర్సనల్గా మాకు తెలియదు. సో కొంచెం మీ గురించి చెప్తారా? నా పేరు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు. నేను క్యాన్సర్ వైద్య నిపుణుడిని. నేను ఫస్ట్ క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ కంబైన్డ్ స్టేట్. నేను ఎంసీఎస్ సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడయార్లో చేశాను. 23 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ. ఆ తర్వాత బసవతారకం ఇన్స్టిట్యూట్ 2000లో స్టార్ట్ చేశాను. అంటే నేను ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు ది గవర్నమెంట్ సర్వీస్. అండ్ తర్వాత 2004లో ఐ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెంట ఇన్ టు ప్రైవేట్ ప్రాక్టీస్. ఇది మా తండ్రి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేశారు. ఆ తర్వాత నన్ను చాలాసార్లు అడిగారు, కానీ అప్పుడు ఏంటంటే నేను ఓన్లీ క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. సో నా సేవలు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఉపయోగపడుతుందని ఆలోచించాను. ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడూ రాదు, కానీ మా కుటుంబం త్రూఅవుట్ ప్రజలతోనే ఎక్కువ అవనగడ్డ ఈ బందరు వీళ్ళతోనే రిలేషన్షిప్ అనేది నాకు మెయింటైన్ అవుతుంది. సో మెయిన్గా మీ ఈ పార్లమెంట్ కిందకు వచ్చే ఈ నియోజకవర్గాల్లో మెయిన్ సమస్య ఏం గమనించారు? కామన్ సమస్య అన్ని నియోజకవర్గాల్లో కామన్ సమస్య తాగునీటి సమస్య. మాకు ఇప్పుడు మీరు దిగు విలేజ్కి వెళ్తే చుట్టూ నీళ్లు ఉంటాయి, తాగడానికి నీళ్లు ఉండవు. సముద్రం వాటర్ కదా, తాగటం కష్టం అంతే. ఇంకో వేరే దేశాల్లో అయితే డీసలైనేషన్ ప్లాంట్స్ అని పెడతారు, కానీ చాలా ఖరీదుతో కూడుకున్నది. మా బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. దాని గురించి ఎన్నో ఊర్లు ఎన్నో హాస్పిటల్ కట్టి తీసుకెళ్ళాం. మేము ఎక్కడ సక్సెస్ అవ్వలేదండి, మాకు కుదరలేదు. హైదరాబాద్లో చంద్రశేఖరరావు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే వేరే డాక్టర్ గారి దగ్గరికి పరిచయం చేసి ఆ డాక్టర్ గారు చూపించారండి. ఎక్కడ తీసుకెళ్ళినా కూడా బాబు చాలా 10 లక్షల దాకా పైన అవుతాయండి, ఆపరేషన్ చేయాలని చెప్పారు. మేము ఎట్లాగా ఏంటని సమస్యలో ఉండగా చంద్రశేఖరరావు డాక్టర్ గారు వేరే డాక్టర్ గారికి చెప్పి అది సాల్వ్ చేసి ఆపరేషన్ చేశారండి. 10 రూపాయలు ఖర్చు లేకుండా ఆయనే చూసి అన్నీ చూసి పంపించారండి. మేము డాక్టర్ చంద్రశేఖరరావు గారి గురించి మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఆయన చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి.